మనకి ఏంటంటే ఎగ్జామ్ టైము చాలా మటుకు 10th ఎగ్జామ్స్కి అయినా లేకపోతే ఇంటర్మీడియట్ అయినా ఏ ఎగ్జామ్స్ అయినా ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే చక్కగా ఈ విధంగా గోల్ సెట్ చేసుకోవడం కనుక ఇప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తే కనుక చక్కగా ఆటోమేటిక్గా ఆ టైంకి వాళ్ళు ఎగ్జామ్స్ అవి బాగా రాస్తారు. సో ఈ 369లో ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్ ఏదైతే ఉందో అది మనకి క్లియర్ ఐడియా అంటూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం కనుక స్టూడెంట్స్కి అయితే కనుక ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ వరకు ఎంత రావాలనుకుంటే కనుక సో ఐ హ్యాడ్ ఆల్రెడీ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలాగంటే ఇక్కడ పాజిటివ్గా రాయాలి, ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. అంటే ఆల్రెడీ ఇట్ వాజ్ డన్, ఆల్రెడీ నేను ఎంత అనుకున్నాను ఇన్ని మార్క్స్ వస్తాయి అనుకున్నా ఆల్రెడీ నాకు వచ్చాయి అనేటువంటి థాట్. సో ఇది ఎలా అంటే మార్నింగ్ 3 times రాయాలి. మార్నింగ్ లేచాక చక్కగా ఫ్రెష్ అయిపోండి. సో మార్నింగ్ 3 times రాయాలి. సో ఈవెన్ ఏంటంటే కావాలంటే మనకి మార్నింగ్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి లేవంగానే కూడా చక్కగా బుక్ పక్కన పెట్టుకొని హ్యాపీగా మార్నింగ్ టైం రాసుకోండి. 3 times మటుకు విత్ పాజిటివ్ ఇంటెన్షన్తో రాసుకోండి. తర్వాత విజువలైజ్ చేసుకోండి ఆల్రెడీ నేను ఎంతైతే మార్క్స్ అనుకుంటున్నానో ఆల్రెడీ నాకు అన్ని సబ్జెక్ట్స్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి. సో ఇంత ర్యాంక్ అనుకుంటున్నాను, ఆ ర్యాంక్ ఆల్రెడీ నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి చాలా మనసులో సంకల్పం చేసుకుని రాయండి. సెకండ్ థింగ్ ఏంటంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైము 6 times రాయాలి. సో ఏదైతే సేమ్ థింగ్ 6 times రాయాలన్నమాట రిపీటెడ్గా. సో 6 times రాసేటప్పుడు కూడా విజువలైజ్ చేసుకుంటే ఆల్రెడీ ఈ గోల్ ఏదైతే ఉందో ఎంతైతే అనుకున్నానో సో మార్క్స్ ఏదైతే నేను అనుకుంటున్నానో ఆ మార్క్స్ ఆల్రెడీ నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకొని చక్కగా రాసి విజువలైజ్ చేసుకోండి. సో ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా విజువలైజ్ చేసుకోండి. సో ఈవెన్ ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ అంతా విజువలైజ్ చేసుకోండి. ఆల్రెడీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా బాగా రాసేనటువంటి ఫీలింగ్ ఉండాలన్నమాట. అలా ఫీల్ అవుతూ చక్కగా విజువలైజ్ చేసుకొని రాయండి. అలాగే నైట్ పడుకుంటారు కదా, సో 9 o'clock ఇక్కడ ఏంటంటే మామూలుగా ఏంటంటే 9 times రాయాలి. 9 తర్వాత అయినా అంటే 9 o'clock టైంలో అయితే బాగుంటుంది, 9 ఎనర్జీస్ ఉంటాయి. సో అలా ఏంటంటే ఆ టైంలో మీరు చక్కగా నైట్ పడుకునేటప్పుడు హ్యాపీగా ఇలాగే విజువలైజ్ చేసుకొని చక్కగా రాసుకోండి. సో ఏదైనా సరే గోల్ ఏదైతే ఉందో మనకు క్లారిటీగా ఉండాలి. మనకి ఏది కావాలన్నది మనం ముఖ్యంగా మైండ్లో ఇంటెన్షన్గా సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయ్యి ఆల్రెడీ ఐ హ్యావ్ రిసీవ్డ్ అని చెప్పి థాట్, ఓకేనా, ఆల్రెడీ ఐ హ్యావ్ అచీవ్డ్ మై గోల్ ఇలా థాట్ అనమాట. సో అలా చక్కగా ఏదైతే ఉందో అది చక్కగా ఎఫ్రెమ్ చేసుకొని రాసుకోండి, విజువలైజ్ చేసుకోండి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. చక్కగా ఇది ఏదైతే ఉందో ఈ టెక్నిక్ ఏదైతే ఉందో చక్కగా ఫాలో అవ్వండి. మీకు ఏంటంటే 21 days అయినా చేసుకోవచ్చు, 33 days అయినా చేసుకోవచ్చు, 41 days అయినా చేసుకోవచ్చు. సో ఇది మీరు ముందే క్లారిటీతో అనుకొని ఇన్ని రోజులు అనుకొని చక్కగా స్టార్ట్ చేసుకోండి. అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.